Hello everyone, I'm Dr. Surya Prakash, consultant gastroenterologist and hepatologist, Medicare Hospital, Chandanagar. సో మాన్సూన్ వచ్చేసింది కాబట్టి ఈ మాన్సూన్ సీజన్లో ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో ఒకసారి చూసుకుందాం. ఈ మాన్సూన్ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. మన వెదర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్యాక్టీరియా వైరసెస్ అన్నీ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. అలాగే బికాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఈజీగా కంటామినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్గా మనకి మాన్సూన్ సీజన్లో చూసేవి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఈ స్టమక్ ఇంటెస్టైన్ యొక్క వాల్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. సో దీనికి యూజువల్గా కాజ్ చేసేవి ఏంటంటే వైరసెస్, నార్వో వైరస్ అండ్ రోటా వైరసెస్ కాజ్ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈకోలై, సాల్మొనెల్లా, షిగెల్లా. ఈ ఇన్ఫెక్షన్స్ ఎలాగ ప్రెజెంట్ అవుతారు వీళ్ళలో ఫీవర్, అబ్డామినల్ పెయిన్, డయేరియా వస్తుంది అండ్ అలాగే బాడీ పెయిన్స్ వస్తాయి. నెక్స్ట్ కామన్ ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ ఇది సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది. దీంతో హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, అలాగే బాడీ పెయిన్స్ వస్తాయి, అలాగే హెడేక్ వస్తుంది అండ్ దీని ఎయిదర్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియాతో ప్రజెంట్ అవుతారు. నెక్స్ట్ కామన్ ఈజ్ వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్లో హెపటైటిస్ ఏ అండ్ ఏ యూజువల్గా ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్తో వస్తాయి అన్నమాట. పేషెంట్స్కి ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది, అలాగే ఫెటీగ్ వస్తుంది, దాని తర్వాత జాండిస్ కూడా వస్తుంది. సో యూజువల్గా ఇది సెల్ఫ్ రిజాల్వింగ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇంకా తర్వాత ఈ బికాస్ ఆఫ్ వెదర్ క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి అబ్డామినల్ ఇండైజెషన్, బ్లోటింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఈజీగా యూజువల్లీ ప్రజెంట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫుడ్ పాయిజనింగ్. అంటే మనకి బ్యాక్టీరియల్ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఈ బ్యాక్టీరియాలో నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ వల్ల మనకి బాడీ మీద ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయి అంటే గట్ వాల్ ఇన్ఫ్లేమ్ చేసి అక్కడి నుంచి మనకి ఈ డయేరియాతో ప్రజెంట్ అవుతారు, అబ్డామినల్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు, అలాగే ఫీవర్తో ప్రజెంట్ అవుతారు. సో ఈ మాన్సూన్ అన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఇది ప్రివెన్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది హైజీన్ అంటే మనం ప్రాపర్గా హ్యాండ్స్ని సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఎవ్రీ టైం బిఫోర్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్. అలాగే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్లేసెస్లో శానిటేషన్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే వాటర్ సేఫ్టీ మనము వాటర్ని ప్యూరిఫై చేసుకొని బాయిల్ చేసుకొని వాటర్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం అన్నోన్ సోర్సెస్ ద్వారా వాటర్ని మనము తీసుకోకూడదు. అలాగే ఫుడ్ అంటే మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్రాపర్గా వాష్ చేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. అన్కుక్డ్ ఫుడ్స్ అన్ని మనం యూజ్ చేసుకోకూడదు. అలాగే మనం ఈ మీట్, ఫిష్ ఇలాంటివన్నీ ప్రాపర్గా వాష్ చేసుకొని దాన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఓరల్ హైజీన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్ట్రీట్ ఫుడ్స్, ఈ బయట ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే ఈ ఎక్కువ ప్రోబయాటిక్స్ ఉండే లైక్ యోగర్ట్ కానీ లేకపోతే బటర్ మిల్క్, కర్డ్ ఇవి ఎక్కువ యూజ్ చేసుకోవాలి. సో దట్ గట్ బ్యాక్టీరియా మెయింటైన్ అయ్యి మనకి ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ నుంచి మనం రిలీవ్ చేసుకోవచ్చు.